నితిన్ గారు నిన్న మిమ్మల్ని ఒకసారి ఇబ్బంది పెడుతున్నాను, మీరు ఏమనుకోకండి అన్నారు. ఏంటి అన్నాను. అంటే ఈవెంట్ గురించి చెప్పారు. సో నిజంగా ఇందులో ఇబ్బంది ఏముంది నాకు అర్థం కాలేదు. ఇందాక రవి చెప్పినట్టు కేవలం ఈటీవీ కాదు, ఈనాడు పత్రిక కానీ, ప్రియా పచ్చళ్ళు కానీ, ఈ గ్రూప్ అంతా మన అంటే ప్రతి తెలుగువాడి ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిపోయిన, అంటే అలా పెరిగాం మేము అందరం. చిన్నప్పుడు నేను విపుల చిత్ర పుస్తకాలు బాగా చదివేవాడిని. ఇప్పుడు ఈటీవీ విన్ చేసే సినిమాలు చూస్తుంటే వాటికే ఒక దృశ్యరూపం ఇచ్చారు కదా అనిపిస్తుంది నాకు బేసిక్గా. సో ఒక రెవల్యూషనరీ బడ్జెట్స్లో, ఒక రెబల్ కంటెంట్స్తో, ఒక రెవల్యూషనరీ వర్కింగ్ డేస్లో మొత్తం సినిమా మేకింగ్ అంటే యావత్తు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయే రకంగా కంటెంట్ ఇస్తూ ఇన్ని బ్లాక్ బాస్టర్లు ఇంత తక్కువ సమయంలో కొట్టడం అనేది అసలు ఇది ఒక అసాధారణమైన విషయం. నాకు తెలిసి ఇది వేరే ఏ లాంగ్వేజ్లో జరిగి ఉండదు. హ్యాట్స్ ఆఫ్ టు ఎంటైర్ ఈటీవీ విన్. ఏ ముహూర్తాన ఈటీవీ విన్ అని పెట్టారో ఆ విన్ అలాగే ఉంటుంది, ఆ విన్నింగ్ స్ట్రీక్ అలాగే కంటిన్యూ అవుతుంది, విజయాలే ఉంటున్నాయి. నిజంగా ఎంటైర్ ఇండస్ట్రీ ఈజ్ లుకింగ్ అట్ ఈటీవీ విన్. సో నితిన్, ఇలాంటి మంచి కంటెంట్ గురించి, ఇలాంటి మంచి సినిమాల గురించి పిలవడం అది ఇబ్బంది ఏం అవ్వదు. ఇట్స్ ప్లెజర్ టు బీ హియర్ యాక్చువల్లీ. రాధాకృష్ణ గారు, యమునా తీరం సంధ్యారాగం, నిజమైన కళ్ళు, నీలా రెండు కళ్ళలో, ఈ పాట వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ టాప్ 3లోనో టాప్ 1లోనో ఉంటుందండి. ఇళయరాజు గారి పాట తర్వాత నేను ఎక్కువగా వినే పాట ఇదే. దాని సాడ్ వర్జన్ కూడా చాలా బాగుంటది. యమునా తీరం సంధ్యారాగం, సెలవన్న ఈ కళలు సెలయేరైన కళ్ళతో, వేటూరి గారు సేమ్ ట్యూన్ కి అద్భుతంగా 2 వర్షన్స్ సార్. ఈ 2 పాటలు ఎప్పుడు నేను వింటుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మన కలవడం చాలా తక్కువైనా సరే మీ పాట ఎప్పుడు మా జీవితంలో ఒక పాట అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ బ్యాక్. మీరు మళ్ళీ ఇలాంటి పాటలు ఈ సినిమాతో చేస్తున్నారని తెలిసింది. మీరు మళ్ళీ ఈసారి గట్టిగా నిలబడాలి. తెలుగు తెలిసిన వ్యక్తి, తెలుగు సంగీతం, తెలుగు సాహిత్యం తెలిసిన వ్యక్తి, మీరు మరింత బిజీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. తిరువీర్, కమింగ్ టు ద ట్రైలర్, నేను ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ ఇళయరాజా గారి పాటతో అది ఏమైంది అనగానే ట్రైలర్తో లవ్లో పడిపోయాను నేను. అక్కడి నుంచి తిరువీర్ గారిలో నేను నటించాను. సారీ అండి, నేను ఇంతకుముందు మీ సినిమా చూడలేదు, బట్ ఈ ట్రైలర్లో ఎంత ఈజీ ఉందంటే ఆల్మోస్ట్ ఈ ఫర్గాట్ ద కెమెరా. అసలు అక్కడ కెమెరా ఉంది, అక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు, తోటి ఆర్టిస్టులు ఉన్నారు అనే విషయం అతను చూస్తే గుర్తురావట్లేదు. కేవలం ప్రతాప్, నాకు తిరువీర్ కంటే జస్ట్ ట్రైలర్తోనే ప్రతాప్ అనే ఒక క్యారెక్టరేషన్ని చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద వేశారు మీరు. సో మీరు ఆల్రెడీ సక్సెస్ అయిపోయినట్టే. నిజంగా ప్రతాప్ అనే ఇందా నుంచి అతను చూస్తుంటే ప్రతాప్ అనే వస్తుంది తప్ప తిరువీర్ అనే పేరు రావట్లేదు. అది చాలా తక్కువ సినిమాలకి, తక్కువ క్యారెక్టర్స్కి జరుగుతుందండి. సో మీకు దాంతో రావడం నిజంగా ఇట్స్ ఫస్ట్ సైన్ ఆఫ్ సక్సెస్. అండ్ రవి చెప్తూ, ఇందాక బావ చెప్తూ, చాలా సినిమాలు మన డైరెక్టర్ నరేష్కి చాలా సినిమాలు చాలా కష్టపడ్డాడు, చాలా సినిమాలు అనుకొని జరగలేదు అది అని చెప్తున్నారు. జస్ట్ మీకు కొంచెం కాన్ఫిడెన్స్ కోసం చెప్తున్నా, నేను తీసింది 9 సినిమాలు అయితే నాకు క్యాన్సిల్ అయినవి 19 సినిమాలు ఉంటాయి. ప్రెస్ మీట్లు వచ్చి ఆల్మోస్ట్ హీరోలోకే చేసి ఆ తర్వాత ఇంకెల్లుండి ముహూర్తం అని కూడా క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో మనం ఇక్కడికి వచ్చింది మనకు నచ్చిన పని చేయడానికి, అదే సక్సెస్. యూఆర్ ఆల్రెడీ సక్సెస్. మనకు నచ్చిన పని వీళ్ళకి కూడా నచ్చింది అనుకో, అది సక్సెస్ కాదు, బోనస్. సో మనం బోనస్ గురించి అత్యాశపడద్దు, సక్సెస్ఫుల్గానే ఉండాలి ఇప్పుడు. ఆల్ ది బెస్ట్. చాలా 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 బాగా తీశారు. అండ్ చుట్టాలకి పలకరించే వాళ్ళకి ఆ బోర్డు సైన్ ఉంది చూసారా, అక్కడ లాంగ్వేజ్ మీద మీకున్న పట్టు, డైరెక్టర్గా మీ కమాండ్ నాకు ఒక ట్రైలర్లో అర్థమైపోయింది. లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిలిం. ప్రీమియర్ రోజే ఈ సినిమా నేను చూద్దాం అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అండి. సూపర్, ఎవ్రీథింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్. ఇకపోతే నరేష్ గారు సార్, అసలు నేను రాగానే మీకు ఈ సినిమాకి సంబంధం ఏంటని అడిగాను. అంటే మీ బావ బుక్ చేసేట నన్ను అన్నాడు. బట్ ఆయన సరదాగా అన్నా సరే, నిజంగా ఎంత పాజిటివ్ మైండ్తో వస్తారంటే ఆయన, నేను ఒక 10 ఏళ్ళ నుంచి వస్తున్నా, ఎన్ని సినిమాలకి ఆయన పిలవగానే వచ్చి బ్లెస్ చేస్తారంటే, బేసిక్గా సినిమా అంటే ప్యాషను, ప్రాణం. నరేష్ గారు సో ఇన్స్పైరింగ్ అండి. అండ్ ఇందాక చెప్పారు నితిన్ గారు చెప్పినట్టు, యాక్షన్ సినిమాలు, లవ్ సినిమాలు, లవ్ స్టోరీస్, కామెడీ సినిమా అన్ని పక్కన పెడితే మనందరం మర్చిపోయిన సినిమా ఒకటి ఉంది, అది ఈవీ గారి సినిమా. నిజంగా మీకు చాలాసార్లు చెప్పాను, బట్ మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటా. నేను సినిమాల్లోకి రావాలి, లేదా హరిశంకర్ డైలాగులు బాగుంటాయి, నేను డైలాగ్ రాయాలి అన్న ఫస్ట్ సంకల్పం నాకు కలిగింది ఈవీ గారి సినిమాల నుంచే. ఈవీ గారు కనుక సినిమాలు కనుక నేను చూడకపోయి ఉంటే డెఫినెట్గా నేను ఇండస్ట్రీకి వచ్చేవాడు కాదండి. దట్ మచ్ ఇన్స్పైరింగ్ గురుగారు నాకు. అండ్ ఎప్పుడు నరేష్ గారు కలిసిన ఫాదరే గుర్తొస్తారు. ఇవాళ వాళ్ళ ఫాదర్ని మీరు స్టేజ్ మీద గుర్తు చేసుకోవడం చాలా 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 ఆనందంగా ఉంది నితిన్. అండ్ ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇండస్ట్రీలోకి రారు, కానీ వీళ్ళు ఎంతో పాపం చేసి సినిమా తీశారు. సో పాపం ప్రతాప్ బ్లాక్ బస్టర్ అయ్యి థియేటర్లకి జనాల్ని మళ్ళీ బాగా రప్పించి సినిమా
ఇలాంటి సినిమాలు కూడా జనాలు వెరగబడి చూస్తారు అని చెప్పుకోవడానికి పాపం ప్రతాప్ ఒక మంచి ఉదాహరణ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డోంట్ ఫర్గెట్, నేను కూడా అందరిలా మెన్షన్ చేయాలనుకుంటున్నా, సినిమా 100 రూపాయలు లోపే. ఈ బంపర్ ఆఫర్ మళ్ళీ దొరకదు. ప్లీజ్ గెట్ ఇన్ టు థియేటర్స్ ఆన్ April 17th. పాపం ప్రతాప్. థ్యాంక్ యూ. హరీష్ గారు, నెక్స్ట్ మీ సినిమా ఈటీవీ విన్తో కొలాబ్ అవుతున్నారని తెలిసింది, నిజమేనా? ఖచ్చితంగా అండి. ఒక మంచి కంటెంట్. నేను చాలాసార్లు మొన్న కూడా ఉస్తాద్ ఇంటర్వ్యూలలో చెప్పాను. చాలా కథలు మాకున్న కమిట్మెంట్స్ అవ్వచ్చో, లేకపోతే మేము హీరోయిజంని ఒక్కొక్క ట్యాంజెంట్లో అనుకోవడం మూలంగానో ఎన్నో కథలు చెప్పడానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అలాంటి కథలు చెప్పడానికి ఈటీవీ విన్ అనేది ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ అని నా ఫీలింగ్. సో ఈటీవీ విన్కి నేను నా ట్రాక్ రికార్డ్తోనో ఇంకో దాంతో డైరెక్టర్గా కాకుండా నేను ఒక రచయితగా వాళ్ళ ప్రోటోకాల్స్ అన్నీ, వాళ్ళ దాన్ని ఏమంటారు, వాళ్ళ హైరార్కీ అన్నీ పాటించి ఒక రైటర్గా అండ్ ఒక ప్రొడ్యూసర్గా ఈటీవీ విన్తో కొలాబరేట్ అవ్వబోతున్నా. అది వాళ్ళు అనౌన్స్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ గారు.